తీర్మానం రద్దు కావాలి. సో నేను ఇంతదాకా చెప్పినట్లు నేను కొన్ని ఉదాహరణలే చెప్పాను, మీకు ఇంకా అనేక ఉదాహరణలు చెప్పగలుగుతాను, 2-3 గంటలు చెప్పమన్నా చెప్పగలుగుతాను. దీన్ని రివైవ్ చేసే ప్రయత్నం చేయాలి. సార్, నష్టాల నుంచి బయటపడడానికి స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అవసరమో మీరు ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పార్టీల నుంచి ఎటువంటి ప్రెజర్ అవసరం? కేంద్రం ఎటువంటి ప్రెజర్ ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీల మద్దతు మోడీ ప్రభుత్వం నడుస్తుంది కదా. ఆ రోజు 67 మంది ఎమ్మెల్యేలు ఏ ప్రెషర్తోనైతే స్టీల్ ప్లాంట్ ఆంధ్రలోకి వచ్చిందో అదే ప్రెషర్తో స్టీల్ ప్లాంట్ కాపాడుకుందాం. ఆ రోజు ఏం ప్రెషర్, 32 మంది ఆ అమరుల త్యాగాల వల్ల నేను అది కోరుకోవడం లేదు, అది మళ్ళీ యాక్షన్ రిప్లై కోరుకోవడం లేదు. కానీ ఇంకో దానికి యాక్షన్ రిప్లై చేయండి. 7 ఎంపీలు రిజైన్ చేశారు, 67 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు. అప్పుడు మీరు ప్రత్యేక హోదా కొరకు 2019కి ముందు రాజీనామాలు చేశారే, అవి నాటకం కాదా, రాజకీయ నాటకం కాదా మాకు తెలియదా? ఎందుకంటే మళ్ళీ ఉప ఎన్నిక రాకుండా జాగ్రత్తగా రాజీనామాలు చేశారు. ఇవాళ మీరు తెలంగాణ కొరకు ఎన్నిసార్లు రాజీనామాలు చేశారండి తెలంగాణ ఎమ్మెల్యేలు? తెలంగాణలో ఎన్నిసార్లు ఉప ఎన్నికలు కేసీఆర్ ఆహ్వానించాడు? ఉప ఎన్నిక రిస్క్తో కూడుకున్న కూడా ఒక దశలో 2 లక్షలతో కరీంనగర్లో ఎంపీగా గెలిచిన కేసీఆర్ మరోసారి ఉప ఎన్నికకు పోతే తెలంగాణ కొరకు రాజీనామా చేస్తే 20,000తో గెలిచాడు. మీకు గుర్తునే ఉంటుంది. గెలవడమే కష్టమైంది. మరి ఇన్నిసార్లు కొంతమంది ఓడిపోయారు కూడా రాజీనామా చేశాక. మరి అన్నిసార్లు రిపీటెడ్గా రాజీనామా చేశారు. మీరు ఒక్కసారి రాజీనామా చేయండి. మేము మొత్తం 25 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మీరు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించము అని క్యాబినెట్ కమిటీ తీర్మానం, మాకు ఉపన్యాసాలు స్టేట్మెంట్లు కాదు. ఇలా మంత్రులు స్టేట్మెంట్ ఇస్తారు, ఇంకో మంత్రి ఇంకో స్టేట్మెంట్ ఇస్తాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పట్లో లేదు అన్నాడు. కుమారస్వామి మోడీకి చెప్తా ఆపుతా అన్నాడు. నిర్మలా సీతారామన్ బరాబరి ప్రైవేటీకరిస్తాం, లాభ నష్టాలతో సంబంధమే లేదు, మేము ప్రైవేటీకరిస్తామన్నారు. మరి మేము ఏ మంత్రిని నమ్మాలండి? మాకు అర్థం కాదు. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ 2021-27 జనవరిన ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చి కూర్చుంది. క్యాబినెట్ కమిటీ ఇచ్చిన అప్రూవల్ కన్నా పెద్ద మంత్రుల స్టేట్మెంట్లు అఫీషియలా? మంత్రుల స్టేట్మెంట్లు ఎప్పుడు కూడా ప్రభుత్వ డాక్యుమెంట్లు అఫీషియల్ అయితే, మంత్రుల రాజకీయ ప్రకటనలు అఫీషియల్ కావు కదా. మంత్రులు ఏదైనా మాట్లాడతారు, ఏమున్నది వాళ్ళకు? మళ్ళీ రేపు పొద్దున మేము అలా అనలేదంటారు, అన్నా కూడా దానికి ఏం వాల్యూ ఉంటుంది? భారత ప్రధానమంత్రి పార్లమెంట్లో ప్రత్యేక హోదా ఇస్తానంటే దానికి వాల్యూ లేదు కదా. భారత ప్రధానమంత్రిగా 10 ఏళ్ల పాటు ఉన్న మోడీజీ వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీకే వాల్యూ లేదు కదా. పార్లమెంట్ చేసిన విభజన చట్టంలో ఉన్న అంశాలకే విలువ లేదు కదా. విశాఖ మీరు విభజన చట్టంలో ఉంది కదా, రైల్వే జోను, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, కడప స్టీల్ ప్లాంటు, ఏం వచ్చాయి అవన్నీ? మీరు విభజన చట్టంలో ఉన్నదానికి విలువ లేదు, ప్రధానమంత్రి పార్లమెంట్లో చేసిన ప్రకటనకు విలువ లేదు. మీరు ప్రధానమంత్రిగా పోటీలో ఉండి ఇప్పుడు ప్రధానమంత్రి అయిన నాయకుడు సాక్షాత్తు దైవసాక్షిగా ఏడుకొండలవాడు సాక్షిగా చేసిన ప్రకటనకు వాల్యూ లేదు. ఇప్పుడు మీరు కుమారస్వామి ప్రకటన నమ్మి స్టీల్ ప్లాంట్గా ప్రైవేటీకరించారని అని ఎలా నమ్మమంటారు చెప్పండి. అందుకని అనేది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది మీరు 27 జనవరి రోజు చేసిన ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ రద్దు చేయండి, నమ్ముతాం మేము. దాంతోపాటు మీరు ఈ రివైవల్కు నేను ఇంతకుముందు కొన్ని ఉదాహరణలు చెప్పాను, మీకు రా మెటీరియల్ నుంచి మొదలుకొని క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ వరకు చాలా ఉదాహరణలు చెప్పాను. సో నాగేశ్వరన్ అనేవాడు ఇన్ని చెప్పగలిగితే ఆంధ్రప్రదేశ్ బిడ్డలు ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆంధ్రప్రదేశ్ నాయకులకు నాకన్నా 100 రెట్లు ఎక్కువ తెలిసి ఉంటుంది కదా, వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా. మీరు మాకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించము, దాని పునర్జీవానికి చర్యలు తీసుకుంటాము, ఈ 2 లేకపోతే ఏమవుతుంది? ఇవాళ ప్రైవేటీకరించారు, అది ఇంకా 1000 కోట్ల నష్టాల్లో అలాగే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? ప్రజలే అడుగుతారు, ఎందుకు దీన్ని అమ్మిపడే రాదు ఇంత నష్టం వస్తుందని. ఇది ఒక తెలివైన పని. అందువల్ల పునర్జీవ రివైవల్కు మీరు చర్యలు తీసుకోకపోతే 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తాం. ఏం ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కన్నా మీరు పట్టుకొని వేలాడుతున్న పదవులు ముఖ్యమాడి? మీకు పార్లమెంట్ పదవులు ఎవరిచ్చారు? ప్రజలకు ఇవ్వలేదా? గాజువాక సాక్షిగా మీరు ఏం హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు? మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించామని హామీ ఇచ్చారా లేదా? మీరు గాజువాకలో గెలిపించండి, విశాఖలో గెలిపించండి అంటే ప్రజలు నమ్మి భరత్ను గెలిపించారు, పల్లా శ్రీనివాసన్ గెలిపించారు కదా. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కదా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్న ఎమ్మెల్యే, అవునా కదా? నాకు దొరుకుతున్నంత వరకు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసన్. మరి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు కదా. అండ్ ఇంకొకటి సార్, 95,235 హైయెస్ట్ మెజార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ రాని మెజార్టీ ఇచ్చారు. ఎవరిచ్చారు?
విశాఖ అదొక్కటే కాదు, పక్కనున్న అనకాపల్లిని గెలిపించారు, పెందుర్తిని గెలిపించారు. ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్ కార్మికుల ఓట్లే కదా. సో నేను అనేది అంటే మిమ్మల్ని ఏమీ విమర్శించడం లేదు, మిమ్మల్ని చేతులు జోడించి కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల కోసం మీరు రాజకీయ ఒత్తిడి చేయండి అని. మీరేం మోడీ పైన తిరుగుబాటు చేయండి, మద్దతు ఉపసంహరించుకోండి, ఎన్డీఏ నుంచి బయటకు రండి అని అట్లాంటి డిమాండ్ నేను ఎప్పుడు పెట్టను. ఎందుకంటే మీరు మద్దతు ఉపసంహరించుకున్న మాకేం వస్తాయండి? మీరు ఆ గవర్నమెంట్లో ఉంటేనే కదా మేము ప్రజలు సాధించేది. అందువల్ల టీడీపీ, జనసేన మీరు గవర్నమెంట్లో ఎన్డీఏలో ఉండమని కోరుతాను, నేను బయటకు రమ్మని కోరను. మీరు ఎన్డీఏలో ఉండండి. బీజేపీ కూడా తెలుగు బిడ్డలే కదా. ఏం గుజరాత్కు అన్యాయం జరిగితే మోడీ ఊరుకుంటాడా? అమిత్ షా ఊరుకుంటాడా? మరి గుజరాత్కి అన్యాయం జరిగితే మోడీ ఊరుకోడు, అమిత్ షా ఊరుకోడు. తెలుగు వారికి అన్యాయం జరిగితే మన తెలుగు ఎంపీలు ఎందుకు ఊరుకోవాలి? నాకు అర్థం కాదు. అంత భయం ఎందుకు మనకు? నిలదీయకండి, రిక్వెస్ట్ చేయండి. అయ్యా ఇది మా రాష్ట్ర అభివృద్ధికి కీలకం, మా రాష్ట్ర సెంటిమెంట్ కూడా కాదు, అభివృద్ధికి కీలకం. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి నష్టము లేదు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి భారం ఏంటండి? ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడినా కదా, ఎక్కడైనా కేంద్ర బడ్జెట్లో 10,000 కోట్లు తేరగా ఇవ్వమని అడిగానా? ఆ బ్రిడ్జులు రోజుకో బ్రిడ్జ్ కూలిపోతున్న బీహార్ ముఖ్యమంత్రి 30,000 కోట్లు అడుగుతున్నాడు నితీష్ కుమార్. 2 వారాల్లో 10 బ్రిడ్జులు కూలిపోయినాయి. మేము స్టీల్ ప్లాంట్కి అది కూడా అడుగుతలేము, ఫ్రీగా డబ్బులు ఇవ్వని అడుగుతలేము, కేంద్ర బడ్జెట్లో ఎలకేషన్ అడుగుతలేను. మీరు గమనించండి, నేను ఇంతదాకా మాట్లాడిన దాంట్లో ఒక్క నయా పైసా కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది, మీరు డబ్బులు ఇవ్వండి అన్నానా? ఎందుకు ఇవ్వాలి డబ్బులు? ప్రభుత్వం డబ్బులైనా ఇంపార్టెంటే కదా, ప్రజల డబ్బులే కదా. మీరు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఒక ప్రైవేటు స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన ఇనుప ఖనిజం ప్రభుత్వంగా స్టీల్ ప్లాంట్కి ఇవ్వమన్నాను. ఇలా తప్పేం చెప్పండి? 5,000 సిగ్గుపడాలి తెలుగు ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు. అయ్యా మనకు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు ఇనుప ఖనిజం ఉంది, మన విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇనుప ఖనిజం ఎందుకు లేదు అని సిగ్గుపడాలి కదా ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఇది ఒక్కటి ఇప్పించుకోలేరా అండి? విశాఖ స్టీల్ ప్లాంట్ 5,000 కోట్లు నష్టం కదా. మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు పబ్లిక్ సెక్టర్ కంపెనీకి ఎందుకు ఇవ్వరు? దీనికి ఆన్సర్ చెప్పమల్ల. దీనికి కనుక సాటిస్ఫాక్టరీగా ఆంధ్రప్రదేశ్కి చెందిన ఏ ఎంపీ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ రాజకీయ ఆన్సర్ చెప్తే నేను జీవితంలో మళ్ళీ టీవీ కెమెరాల ముందుకు రాను. నేను ఏమడుగుతున్నాను? అయ్యా మీరు ప్రైవేటు వారికి ఇనుప ఖనిజం ప్లాంట్ ఇనుప ఖనిజం గనులు ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఇవ్వరు? దీనివల్ల 5,000 కోట్లు నష్టపోతుంది ఎవ్రీ ఇయర్. స్టీల్ ప్లాంట్ నష్టాలు 5,000 కోట్ల కన్నా ఎక్కువ లేవు. మీరు ఒక్క ఐరన్ ఓర్ మైన్ ప్రైవేట్ వారికి ఇచ్చింది, నేనే ఫేవర్ అడుగుతలేను కదా, ప్రైవేట్ వారికి ఇచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వండి, ఒక్క నయా పైసా నష్టం లేకుండా స్టీల్ ప్లాంట్ నడుస్తుంది. ఈ కమిట్మెంట్ ఎందుకు చెప్పరు? మీ వ్యాపారాలు, మీ కాంట్రాక్ట్లేనా, మీ రాజకీయాలేనా, మీ పదవులేనా? ఏం ఓపెన్గా చెప్పండి. అయ్యా మేము 25 మంది ఎంపీలు ఉన్నాం, మా మద్దతుని ఇలా 293 మోడీ ప్రభుత్వానికి, -25 268, మెజారిటీ రావాలంటే 272. ఇంతకన్నా ఇప్పటిదాకా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు మనకి ఏం చెప్పారు? మన మద్దతుతో వాళ్ళు ఆధారపడి లేరు కదా, మనం చెప్తుంటారా అన్నారు. ఎస్ కరెక్ట్. ఇవాళ విన్నారు కదా, ఇవాళ అవకాశం ఉంది కదా. ఇలా అవకాశం ఏంది? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తిడతారు, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి తిడతారు. మీరు గమనించండి, ఇద్దరు వీళ్ళు తిట్టుకుంటే తప్ప ఒక్కరన్నా అయ్యా మోడీ గారు కదా ఇవ్వాల్సిందన్న ఆలోచన ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తోంది అని చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. నిన్న సాక్షిలో పెద్ద ప్రోగ్రాం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అని. ఆ రోజు చంద్రబాబు నాయుడు మోడీని అడగలే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మోడీని అడగడు. చేయాల్సింది మోడీ, చేస్తున్నది మోడీ. వీళ్ళు అడుక్కుంటారు, ఓ తెలుగువాడు కొట్టుకుంటారు. విచిత్రం ఏంటంటే వీళ్ళ రాజకీయాల కొరకు వీళ్ళు కొట్టుకుంటే మనం చూస్తుండాలి, కానీ వీళ్ళిద్దరు కలిసిపోయి మోడీని అడగాలి కదా. విచిత్రంగా ఉంటుంది. ఇవ్వాల్సింది మోడీ కదా, జగన్మోహన్ రెడ్డి ఇస్తారా, చంద్రబాబు నాయుడు ఇస్తారా? మీరు క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ జగన్మోహన్ రెడ్డి చేస్తారా, చంద్రబాబు నాయుడు చేస్తారా? అయ్యా అలా స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నది ఎవరు? ఇక మన మీడియా. విశాఖ స్టీల్ ప్లాంట్లో రేవంత్ రెడ్డి వాటా అడుగుతున్నాడు. ఇక వీళ్ళ విజ్ఞానానికి ఎత్తే అసలు చేతులెత్తి ముక్కాలి. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటా లేదు, తెలంగాణ ప్రభుత్వం ఎట్లా వాటా అడుగుతుందండి? నాకు అర్థం కాని లాజిక్. అసలు ఏంటిది? ఇంతకన్నా అన్యాయం జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్కు చూస్తూ ఊరుకోవాలా? తెలుగువాడిగా మా రక్తం ఉప్పం కదా, కడుపు మండదా? దీనికి ఆన్సర్ చెప్పమండి. మేమేమంటున్నామండి, స్టీల్ ప్లాంట్ను మీరు ఏమీ ఆదుకోకండి, స్టీల్ ప్లాంట్ అన్యాయం చేయకండి అంటున్నాం. ఆదుకోకండి, ఏం ఆదుకోవాల్సిన అవసరం లేదు. స్టీల్ ప్లాంట్ తనంతట తాను నడవగలుగుతుంది. మీ విధానాల ద్వారా దానికి అన్యాయం చేయకండి అంటున్నాం. రైట్ సార్. ఇక గతంలో పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమానికి సపోర్ట్ చేశారు సార్. మేము పోరాడతామన్నారు. జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటం కూడా జారీ చేశారు. మీరు
పోరాడండి, మీ వెనకాల మేము ఉంటాము, మాకు నెంబర్ లేదు కాబట్టి మేము పోరాడలేకపోతున్నాం, మీకు 22 మంది ఎంపీలు ఉన్నారు కదా అని చెప్పేసి. సో ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం, 2 ఎంపీలు ఉన్నారు, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏం చేయగలరు?